సో మరి ఈ టిబెట్కి ఇప్పుడు మంగోలియా కావచ్చు, రష్యా వంటి దేశాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఈ సపోర్ట్తో చైనా పైన ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? చైనా ఎవరు ఒత్తిడి తీసుకొచ్చా లెక్క పెట్టారు. ఆఖరికి వాళ్ళ పడమట చైనాలో ముస్లింలు ఉంటే వాళ్ళని నలిగి కొట్టేసి తినేసి గెడ్డలు ఈసేసి అసలు మస్జిద్లని పగలగొట్టేసిన ప్రపంచంలో ఎవరైనా మాట్లాడారా? ఇరాన్ మాట్లాడిందా? ఇరాన్ అప్పుడప్పుడు కాశ్మీర్ ఏ మాటలు చెప్తారు. ఎప్పుడైనా చైనా గురించి పాకిస్తాన్ అన్నారా? అంటే ఊరుకో. వాళ్ళంటే ఆ లైన్ దాటకూడదు. చైనా రెడ్ లైన్. మేము చేసే పని మా ఇష్టం వచ్చి చేస్తాం అంతే. మా అవసరం మీకు ఉన్నది, మాట్లాడకుండా కూర్చో. మీకు సాయం చేస్తున్నాం భారతదేశం, పాకిస్తాన్. మరి మీకు సాయం చేయకపోతే పాకిస్తాన్ ఇసుక బిల్డింగ్లు పడిపోతుందో అలా పడిపోతుందో సంవత్సరం భారతదేశం ముందులో. చైనాయే సిమెంట్ వాళ్ళు. ఇరాన్ కూడా ఎవరు స్నేహితులు లేరు. చైనాయే ఆయిల్ కొని ఎవరు కొంటలేదు చైనా. సో చైనాకి వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తాం. రష్యా లేదు, ఎవరు లేదు, ఎవరు మాట్లాడారు. ఎవరు ఇంకో దేశం అయితే దలైలామా దగ్గర రానివ్వండి. మనమే రానిచ్చా ఇక్కడ వచ్చా. అమెరికా తీసుకుంటారా దలైలామా? తీసుకోరు. ఎవరు తీసుకోరు ప్రపంచంలో. శ్రీలంక బుద్ధిస్టులు ఉన్నది, బుద్ధిస్ట్ ఉన్నారు, తీసుకోరు. థాయిలాండ్ చెప్పలే, ఎవరు తీసుకోరు. చైనాతో విరోధం ఎందుకు? భారతదేశం అలాంటి పనులు చేస్తుంది కాబట్టి మనకి మోరల్ రైట్ వల్ల ఏమైనా బ్రతుకుతావా? లేకపోతే మనకు తెలుసు కదా ఎంత కుళ్ళిపోయిందో సిస్టమే కదా, బయట వాళ్ళకి తెలియలేదు. ఎగ్జాక్ట్లీ. పూర్తిగా కుళ్ళిపోయింది కదా ఇక్కడ. సో అది మనకి ఆ గుణం అప్పుడప్పుడు మనం రక్షిస్తూ ఉంటాం. సరే, మాకు 59వ రక్షణ ఇచ్చాం మార్చి 31. ఎవరిస్తారు ప్రపంచం? భారతదేశం. ఎవరు? ఆ మొండితనం భారతదేశంలో ఉన్నదని డొనాల్డ్ ట్రంప్కి తెలియదు, ఎవరికి తెలియదు. బ్రిటిష్ తెలుసుకున్నారు, గాంధీ మిగిలింది. వీళ్ళు సింపుల్గా ఉన్నా ఒక్కోసారి లేస్తే లెక్క పెట్టాలి. సో అది మనకి ఉపయోగపడింది. దలైలామా దలైలామాకు ఉపయోగపడ్డా మన దేశంలో ఉంటున్నారు. రోజు చైనాకి ఏడుపు చూడగానే అతన్ని భారతదేశంలో ఉన్నాడని. అదే ఉన్నారు చైనాకి బెంగా. ఆయన ఉండేది చైనా బోర్డర్ దగ్గరే, క్యాపిటల్ ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్. చల్లగా ఉంటాడని అక్కడ ఇచ్చారు ఆయనకి ఆ టైంలో భారత ప్రభుత్వం. సో ఇంకా స్టోరీ అవ్వలేదు రోజా గారు, ఇంకా స్టోరీ నడుస్తుంది. మనం కన్క్లూడ్ చేస్తాం కరెక్ట్ కాదు. మీరు అప్పుడే దలైలామా లైఫ్ మీద అప్పుడే తెరలాగేస్తున్నట్టుగా ఉన్నారు. నేను అలా అనుకోవట్లేదు, ఇంకా జరుగుతూ ఉన్నారు. అంటే దలైలామా సంస్థ పైన ఆధిపత్య పోరుకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇన్ ఫ్యూచర్? దలైలామా సంస్థ పైన ఈ ఆధిపత్య పోరు, అంటే ఇటు బీజింగ్ కూడా నేను ఆధిపత్యం చేయాలని ముందుకొస్తోంది, ఇలాంటి కొంత ఆధిపత్య పోరు ఏమైనా ఉంటుందంటారా? చెప్పలేము. బీజింగ్ పూర్తిగా అక్కడ గూఢాచారాలను పంపించడం, సాబితాజ్ చేయటం, వర్గాలు తీయటం అన్నీ చేస్తారు. చైనాకు డిపార్ట్మెంటే ఉన్నది. దలైలామాను ఎలా దింపేయాలి, స్కాండిల్స్ పెట్టాలి, వారి మనుషులను అట్రాక్ట్ చేయాలి. కానీ సస్టైన్ అవుతున్నారు దలైలామా. భారతదేశం బేస్ ఇచ్చింది కాబట్టి, బేస్ ఇచ్చింది. సో అది భారతదేశం ఒకరోజు బేస్ ఏవో అట్లు పొమ్మంటాదా? అలాంటి నాయకులు ఉన్నారా అంటే భారతదేశం అలాంటి నాయకులు కూడా ఉన్నారు. అలాంటి నాయకులు కూడా ఉన్నారు. సో అది మనం చూడాలి. ఇవాళ పూర్తిగా దలైలామాకి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి చైనా ఆగింది. చైనాకు కూడా మన మీద అదే కోపం, మన మీద చాలా కోపం, చెప్పని కోపం. నేను ఇందాక చెప్పాను, యాక్టర్ రిచర్డ్ గేర్, జిఆర్ఈ. అతను ఎప్పుడు రిచర్డ్ గేర్ అనేవాడు చాలా పెద్ద యాక్టర్, ఫేమస్ యాక్టర్. దలైలామాతో కనపడేవాడు. ఎప్పుడైతే ఎక్కువ కనపడి దలైలామా పబ్లిసిటీ ఇస్తున్నారో ఇంకా వాడిని ఒక సినిమాలో మళ్ళీ యాక్ట్ అయినలేదు హాలీవుడ్ లో. చైనా అంటే అది. వాళ్ళకి ఉన్న 1000-2000 సంవత్సరాలు మోనర్క్, చైనీస్ ఎంపరర్ టైం నుంచి ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు. సేమ్ సిస్టమ్, సేమ్. 2005 సంవత్సరాల క్రితం ఎవరైతే వాళ్ళకి పాఠాలు నేర్పారో ఆ పాఠాలు ఇవాళ అదే చదువుతారు. వదలలేదు. కన్ఫ్యూషియస్, సన్ రూ, వీళ్ళందరూ అదే చదువుతారు. ఆ సిస్టమ్. సో అది వాళ్ళు అస్తమానం వర్క్ చేయాలి. చైనాతో చాలా కష్టం. వాళ్ళకి చాలా కల్చర్ ఉన్నది, యూనిటీ ఉన్నది.
గర్వం ఉన్నది. వాళ్ళకి టిబెట్ మింగేశారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ చెట్టు నుంచి బయటకు వస్తుందా అంటే ఫ్యూచర్ చెప్పలేము. ఎప్పుడైనా ఏమన్నా అవ్వచ్చు, ఎవరైనా రష్యా ఇరిగిపోతుంది అనుకున్నారా? ఏమని. అంటే ఒక హాలీవుడ్ హీరో ధర్మశాలకి వెళ్ళి జస్ట్ అక్కడ వెళ్ళినందుకే చైనా వ్యక్తిగతంగా అంత కక్ష కట్టి అతని జీవితాన్ని దాదాపుగా నాశనం చేసేంత వరకు వెళ్ళింది అని అంటే ఒక దేశంగా భారతదేశాన్ని పైన ఎంత కక్ష ఉండాలి చైనాకి? ఇంకా రిచర్డ్ గేర్, జిఆర్ఈ అతని పేరు, చాలా ఫేమస్ యాక్టర్. అతను దలైలామాతో తిరిగాడు. దలైలామా అమెరికా వస్తే పబ్లిసిటీ ఇచ్చాడు. దలైలామా గురించి మాట్లాడేవాడు. భారతదేశం కూడా వచ్చి మాట్లాడాడు దలైలామా గురించి. చాలా ఇంటెలెక్చువల్, చాలా అందగాడు, గొప్ప యాక్టర్, కానీ ఇంటెలెక్చువల్ కూడా, బఫూన్ కాదు. చాలా పెద్ద స్టార్లు పెద్ద బఫూన్స్ కదా. ఇంటెలెక్చువల్ జాయిన్, ఫిలిం జాయిన్, రిచర్డ్ గేర్. ఇంకా మనం ఆశ్రయం ఇచ్చినందుకు చైనాకి ఇంకా భారతదేశం పైన ఏ రేంజ్ లో కక్ష ఉండాలో మనం భారతదేశాన్ని 100 ముక్కలు చేసి కాకులకి పెట్టేయాలని చైనాకు లోపల ఉన్నారు. అది చేయలేకపోతున్నారు. అంతే. 100 ముక్కలు చేయాలి, ఎలాగైనా చేయాలి. నేపాల్తో స్నేహం చేసుకున్నారు, పాకిస్తాన్తో చేసుకున్నారు, బంగ్లాదేశ్తో చేసుకున్నారు, శ్రీలంకతో చేసుకున్నారు, మాల్దీవ్స్తో చేసుకున్నారు. ఆఖరికి చైనాని యునైటెడ్ నేషన్స్ అడ్మిషన్ ఇప్పించింది మహానుభావుడు దేవుడు. మాకు అక్కర్లేదు, చైనాకి ఏమన్నారు. వాళ్ళు మనకి అసలు గుర్తుంపేది. చైనీస్ ఏంటంటే ఏమంటారు, మేము చేయమన్నామా, ఇవాళ కూర్చున్నా మా కింద లోంగు ఉంటాను. వాళ్ళ సిస్టమ్ సామ్రాజ్యం చైనా. వాళ్ళు అది మర్చిపోలేరు. ఈవేళ చైనీస్ ప్రెసిడెంట్ పరిపాలించేది 2000 సంవత్సరం 1000 సంవత్సరం చైనీస్ ఎంపరర్ ఎలా పరిపాలిస్తున్నారు అంతే.